తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నిజంగా కృష్ణ గారి గుడ్ విలే మహేష్ బాబు గారు కూడా పనిచేసిందని చెప్పుకోవచ్చు. కరెక్ట్, డెఫినెట్గా ఆయన చేసిన పుణ్యమే కదా. అవును. తర్వాత ఏంటి, సినిమా స్కోప్ చేసింది ఆయనే, కలర్ సినిమా తీసింది ఆయనే. తర్వాత అల్లూరి సీతారామరాజు, ఎంతమంది ప్రొడ్యూసర్లు, ఎంతమంది డైరెక్టర్లు, ఎన్ని షూటింగ్లు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఇలా ఎక్స్పాండ్ చేసి పారేశాడు కృష్ణ గారు. ఏం వర్డ్ వాడారు సార్, కరెక్ట్. నిజంగా అసలు ఎంతమంది బతికారు కృష్ణ గారి పేరు చెప్పుకుని. సారీ టు ఇంటరప్ట్ యూ సార్. అంటే ఆయన ఎదగడం కాదు, ఆయన ఎదుగుతూ పక్కవాడు తెలుగు సినిమానే లేపాడు ఆయన. అవును, టెక్నికల్ గా కానీ అన్ని ఆస్పెక్ట్స్ లో నిజంగా రియల్లీ గ్రేట్ పర్సన్. తర్వాత విజయ నిర్మల గారు ఒక పక్క డైరెక్షన్, ఈసి రెడ్డి గారు ఒక పక్క డైరెక్షన్, భరద్వాజ్ గారు ఒక పక్క డైరెక్షన్, ఆర్టిస్ట్ బాలయ్య గారు ఒక పక్క డైరెక్షన్. తర్వాత ఆయనకు ఉండేటటువంటి మరి అల్లూరి సీతారామరాజు, రామచంద్రరావు గారు, ఇటువంటి ఎంతమందిని డైరెక్టర్స్ చేశాడు, ఎంతమంది కెమెరామెన్లు, ఎంతమంది అసిస్టెంట్ డైరెక్టర్. అయితే గొప్పల అల్లూరి సీతారామరాజుకి ఒక డజన్ మంది అసిస్టెంట్ డైరెక్టర్లు అండి. నేను కూడా అడిగాను, సార్ నేను చేస్తానండి అల్లూరి సీతారామరాజు మోన్ యాక్షన్ కూడా చేశాను, నేను చేస్తానండి అది ఇదేనంటే ఇప్పటికే డజన్ మంది ఉన్నారు అని అన్నాడు ఆయన. సార్ ఒక చిన్న ప్రశ్న, అంటే ఇది నెంబర్ గేమ్ అనుకోవద్దు కానీ, బట్ చాలా మంది సీనియర్లు చెప్తారు ఒకానొక టైంలో సీనియర్ ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారిని దాటి కృష్ణ గారు నెంబర్ 1 అయిపోయారు ఇండస్ట్రీలో. అంటే నేను వాళ్ళిద్దరి స్థానం గొప్పది నేను అట్లా అనట్లేదు కానీ, బట్ ఈయన నిజంగా వాళ్ళని దాటాడు ఒకానొక టైంలో అని చెప్పి చెప్తారు, కలెక్షన్స్ పరంగా కానీ సక్సెస్ఫుల్ పరంగా కానీ. అవునండి, అవును. తర్వాత ఆయన దాటాడు, తర్వాత దెబ్బలు తిన్నాడు. ఇప్పుడు దేవదాసు ఎంత అద్భుతమైనటువంటి సినిమా అండి, ఎంత పేరు వచ్చింది నాగేశ్వరరావు గారికి. అవును, దేవదాసుని మళ్ళీ రీమేక్ చేయాలి అనేటటువంటి ఆలోచన రావటం, ఆలోచన వచ్చిన దాన్ని ప్రాక్టికల్గా పెట్టడం, ఎంత సాహసం అది. ఒక మొండి ధైర్యం. పోతే ఈయన దేవదాసు మీద నాగేశ్వరరావు గారు అప్పుడు అమెరికాలో ఉండి దేవదాసు రిలీజ్ చేయించాడు పోటీకి, సెకండ్ రిలీజ్. ఆ దేవదాసు మీద ఈయన దేవదాసు ఓడిపోయింది. ఓడిపోతే కొన్నాళ్ళు నాగేశ్వరరావు గారికి ఈయనకి మాట్లాడలేవు, అంటే మాట్లాడుకోవటం తటస్థపడలేదు. ఒకసారి ఏం చేశాడు, సడన్గా కృష్ణ గారు నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళాడు. ఏంటి ఇలా వచ్చావు అన్నాడు నాగేశ్వరరావు గారు. అనేసి మీతో సినిమా తీద్దామని వచ్చాను అన్నాడు. నాతో సినిమా తీస్తావా? అవునండి మీతోనే సినిమా తీస్తానా అని హేమ హేమీలు సినిమా తీశాడు నాగేశ్వరరావు గారితో. అది పెద్ద హిట్గా, అది కూడా హిట్టే. తర్వాత రామారావు గారు దానవీరస్వర కథ తీస్తున్నాడు. అప్పుడు ఈయన ఏం చేసి కురుక్షేత్రం సినిమా తీశాడు. సో దానవీరస్వర ఆ సినిమా మీద ఈయన కురుక్షేత్రం పోయింది, అంటే మరీ అంత ఫ్లాప్ కాదు, పర్వాలా, దానంత ఆడలే. ఈయన కొన్నాళ్ళు అయిన తర్వాత రామారావు గారికి కృష్ణ గారికి కొంచెం గ్యాప్ వచ్చింది. అయినా కూడా వెళ్ళి రామారావు గారి దగ్గరికి వెళ్ళి రామారావు గారితో దేవుడు చేసిన మనుషులు సినిమా తీశాడు. దానికి ముందు వెనక నాకు కరెక్ట్గా తెలియలేదు కానీ రామారావు గారితో కూడా సినిమా తీశాడు, నాగేశ్వరరావు గారితో కూడా సినిమా తీశాడు. అయితే మొత్తం సినారియాలో కృష్ణ గారు మనిషి ఎంత మంచోడో, ఎంత బంగారమో, ఆయన కోపం వస్తే ఆయన కోపం కూడా అంతే స్థాయిలో ఉంటుందని చెప్తారు. మీరు ఎప్పుడైనా ఆయన కోపాన్ని ఫేస్ చేశారా సెట్లో కానీ చూడడం కానీ? ఆయనకి కోపం వస్తుందన్న సంగతి నేను ఫస్ట్ టైం తెలుసుకోవటం. అవునా? ఆయనకి కోపం రావటం నేను ఎప్పుడు వినలేదు అసలు. ఏదన్నా వస్తే విసుక్కుని ఉంటాడు, తప్పించుకుంటాడేమో కానీ. బాగా అలగతారంటగా ఆయన? అలకలన్నీ ఇంట్లో ఉంటాయి. తర్వాత వర్క్ అండి. ఆయన అసలు ఖాళీగా ఉండటం ఆయనకి ఇష్టం ఉండదేమో. తర్వాత ఆయనకి ఏంటంటే పక్కన ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, రామలక్ష్మణులకి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు.
రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు ఉమ్, వాళ్ళు నలుగురు అయితే వీళ్ళు వీళ్ళు ముగ్గురే. ఉమ్, ఆ? కాబట్టి వాళ్ళు కూడా కొన్ని చూసుకునేవాళ్ళు. తర్వాత ఎవరు వెళ్ళినా ఏ హెల్ప్ అడిగినా చేసేవాడండి కృష్ణ గారు. ఆ విషయంలో హీఈస్ వెరీ గ్రేట్. తర్వాత ఇండస్ట్రీలో కృష్ణ గారు దేవుడు 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 అని అంటారు. ఈయన ఏలూరులో కాలేజీలో చదువుకునేటప్పుడు చాలా నెమ్మదిగా ఉండేవాడంట. వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసేవాడంట. మనిషి ఎర్రగా ఉంటాడు సార్, మంచి ఉంగరాలు జుత్తు అని కామ్గా ఉండేవాడంట. అప్పుడు ఆయనకి దేవుడు అని పేరు పెట్టారంట. అయితే అక్కడే వచ్చింది పేరు. ఆయన క్లాస్మేట్ ఏమో మురళీమోహన్ గారు. అక్కడ ఆ, మురళీమోహన్ గారు అచ్చం ఆ దేవుడు అని పేరు పెట్టారు అప్పుడు కాలేజీలో ఆయనకి. ఆ, నిజంగా ఎవరు పెట్టారు కానీ ఆ పేరు నిజంగా ఇండస్ట్రీలో దేవుడై కూర్చున్నాడు ఆ, కృష్ణ గారు. ఎవరన్నా వెళ్ళి అడగటం పాపం అండి. ఉమ్. పాజిటివ్గా స్పందించేటటువంటి గొప్ప మనసు ఆయనది. సూపర్. అంటే మీరు అంటే ఇది ఎంతసేపు మాట్లాడుకున్నా ఇది తనివి తీరదు సార్, ఎందుకంటే అవునవును. అంత గొప్ప మనిషి. అవును. చాలా మంచి విషయాలు కృష్ణ గారి గురించి మాకు తెలియజేశారు. రియల్లీ రియల్లీ థ్యాంక్ యూ సార్.